నమస్తే, నేను కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్టయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కింద మీకు హైప్ బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్లు ఇవ్వడం కూడా మర్చిపోకండి. ఈ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. సో మొత్తానికి తమిళ రాజకీయం అయితే సర్దుకుంది, అంతా సెట్ అయిపోయింది. విజయ్కి అన్ని పార్టీల నుంచి మద్దతు వచ్చింది, కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ కూడా దక్కింది. రేపో మాపో మొత్తానికైతే విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేయబోతున్నాడు. ప్రభుత్వం కూడా కొలువు తీరబోతోంది. అయితే ఈ వీడియోలో నేను దీనికి సంబంధించినటువంటి రెండు ప్రధాన అంశాల గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. నంబర్ 1, వైసీపీ నోట్లో వైసీపీ అభిమానుల, వైసీపీ కార్యకర్తల, వైసీపీ సానుభూతిపరుల, వైసీపీ అంటే చించుకొని కోసుకునే వాళ్ళ నోట్లో పాపం ఇంత మట్టిపేళ్ల వేశాడు విజయ్. పాపం సో సాడ్. ఇంత అన్యాయం చేశాడేంటి, ఈ రకంగా వీళ్ళ నోట్లో మట్టి కొట్టాడేంటి అనేటటువంటి విధంగా అయితే ప్రస్తుతం పరిస్థితుల పరిణామాలు మారిపోయాయి. అదొక అంశం. అయితే రెండోది, నిజంగానే గవర్నర్ డ్రామా ఆడా? గవర్నర్ చర్యలు అసలు అనుమానించడానికి ఆస్కారం ఉందా లేదా? విజయ్ కరెక్ట్గానే ఉన్నాడా? విజయ్ ఏమన్నా డ్రామా ఆడా? పోనీ విజయ్ డ్రామా ఆడకపోయినా అక్కడన్న పప్పులో కాలేశాడా? అనుభవ రాహిత్యం వల్ల ఇబ్బంది పడ్డాడా? దీన్ని చూసి రేపటి రోజున వేరే రాష్ట్రాలు ఎలాంటి గుణపాఠం నేర్చుకోవచ్చు, ఎలా జాగ్రత్తగా వ్యవహరించవచ్చు అనే అంశాన్ని నేను రెండో పాయింట్గా వివరించే ప్రయత్నం చేస్తాను. అయితే ఫస్ట్ నేను రెండో పాయింట్ని తీసుకొని వివరించిన తర్వాత వైసీపీ వాళ్ళ నోట్లో ఎంత మట్టిపెట్ట వేశాడని చెప్పాను, అది లాస్ట్లో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే చాలా ఆసక్తికరంగా ఉంటుంది, మీరు వీడియో ఆఖరి వరకు చూడాలి కాబట్టి ఆ ఆసక్తికరమైన అంశాన్ని నేను లాస్ట్లో చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఫస్ట్ గవర్నర్ గురించి, అక్కడ జరిగిన పరిణామాల గురించి ఒకసారి మనం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కథకి స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ అంటే, గెలిచిన వెంటనే విజయ్ కాంగ్రెస్ వాళ్ళ మద్దతు తీసుకుని పోలోమంటూ గవర్నర్ దగ్గరికి వెళ్ళాడు. ఇక అక్కడి నుంచి స్టార్ట్ అయింది. సహజంగా అయితే గవర్నర్కు ఉన్నటువంటి కండిషన్ ఏంటయ్యా అంటే 3 అంశాలను ప్రధానంగా చూస్తాడు గవర్నర్. ఏంటా 3 అంశాలు? సింగిల్ లార్జెస్ట్ పార్టీ, ప్రీ పోల్ అలయన్స్, పోస్ట్ పోల్ అలయన్స్. ఈ 3 అంశాలను పరిగణలోకి తీసుకొని దాన్ని బట్టి ఎవరిని ఆహ్వానించాలి, ఎవరిని ఆహ్వానించకూడదు, ఒకవేళ ఆహ్వానిస్తే ఫస్ట్ ఎవరిని ఆహ్వానించాలి, ఆ తర్వాత ఎవరిని ఆహ్వానించాలి, ఎవరి చేత ప్రమాణం చేయించాలి, ఇవన్నీ డిసైడ్ చేసుకుంటాడు. సింగిల్ లార్జెస్ట్ పార్టీ అనే ఒక కండిషన్, ప్రీ పోల్ అలయన్స్ అంటే ఎన్నికలకు ముందే అలయన్స్ పొత్తులు పెట్టుకుని వీళ్ళు ఎన్నికల్లో వచ్చారా, సీట్లు గెలుచుకున్నారా, లేదంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత వీళ్ళు ఏమన్నా కూటమి గట్టి సీట్లు సంపాదించుకున్న తర్వాత వాళ్ళంతా కూటమి గట్టి ప్రభుత్వం ఏర్పాటు చేయడం సిద్ధంగా ఉంది. ఈ 3 కండిషన్స్ చూస్తారు. ఈ 3 కండిషన్స్ చూసేటటువంటి క్రమంలోనే పాపం గవర్నర్కి ఏమాత్రం టైం ఇవ్వకుండా పొలోమంటూ విజయ్ వెళ్ళిపోయాడు. అది చేసినటువంటి మొదటి తప్పు. ఒకవేళ విజయ్ అలా వెళ్లకుండా ఉన్నట్టయితే ఆయనకున్నటువంటి కండిషన్స్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నటువంటి విజయ్ని తప్పకుండా ఆహ్వానించేవాడు. ఎందుకంటే ఆప్షన్ లేదు కాబట్టి. డిఎంకేకి ఆ మాత్రం సీట్లు లేవు, ఏఐడిఎంకేకి ఆ మాత్రం సీట్లు లేవు. వాళ్ళిద్దరూ కలుస్తారా అంటే బద్ధశత్రువులు కలిసే అవకాశం కూడా లేదు. మరి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా విజయ్ ఉన్నాడు కాబట్టి విజయ్నే పిలిచేటటువంటి ఆస్కారం అవకాశం ఉండేది. కానీ ఇక్కడ విజయ్ అనుభవరాహిత్యమో తొందరపాటు, అక్కడికి 9 సార్లు ఎమ్మెల్యేగా చేసినటువంటి సెంగొట్టయ్య లాంటి వాళ్ళు కూడా వద్దు సార్ ఇది కరెక్ట్ మూవ్ కాదని చెప్పినా కానీ కాంగ్రెస్ వాళ్ళని డిఎంకే నుంచి బయటకు తీసుకొచ్చి మరి ఇదిగో వాళ్ళ మద్దతు మాకుందని చెప్పేసి తీసుకెళ్ళిపోయి లెటర్ ఇచ్చాడు. ఇక అక్కడి నుంచి గవర్నర్ కూడా తన పనిని ప్రారంభించాడు. ఎందుకంటే 96 తర్వాత వాజ్పేయి గవర్నమెంట్ పడిపోయిన తర్వాత నుంచి కేవలం సింగిల్ లార్జెస్ట్ పార్టీలని పిలిచి వాళ్ళు ఏదో కారణం చేత అసెంబ్లీలోనో పార్లమెంట్లోనో ఫ్లోర్ టెస్ట్లో విజయం సాధించలేక అభావసుపాలైతే ఆ యొక్క చెడ్డ పేరు గవర్నర్లకి రాష్ట్రపతులకు కూడా వస్తుంది. కాబట్టి కొంత జాగ్రత్తగా వ్యవహరించడానికి చూశారు. ఏం చూస్తే వీళ్ళది 107 సీట్లు, కాంగ్రెస్ వాళ్ళది 5 సీట్లు. ఈ 2 గెలిపినా కానీ 118 మ్యాజిక్ ఫిగర్ రావట్లేదు. ఇదేంటిది, ఎట్లా అని చెప్పేసి గవర్నర్ కుదరదు అని చెప్పేసి అన్నాడు. ఇక అక్కడి నుంచి విజయ్ వెళ్ళటం, కలవటం, రావటం అవన్నీ చేశారు. ఈ లోపల మీడియా కానీ మిగతా వాళ్ళందరూ కానీ విజయ్ని అట్ట చేస్తాడా, ఎట్ట చేస్తాడా, ఠాట్ ఠోట్ ఢూమ్ ఢామ్ అని చెప్పేసి పెద్ద ఎత్తున గొడవ మొదలుపెట్టారు. చాలా క్లియర్గా గవర్నర్ ఏం చెప్పాడంటే, అయ్యా నిజమే మీరు చెప్పినట్టుగా ఫ్లోర్ టెస్ట్ అనేది ఎప్పుడూ అసెంబ్లీలోనే జరగాలి, బల పరీక్ష ఎప్పుడు అసెంబ్లీలోనే జరగాలి, కాబట్టి
నేను వాళ్ళందరినీ నా ముందుకు మీ ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు, 118 మంది ఉన్నారా లేరా అని చెప్పేసి నా ముందు తీసుకొచ్చి నిలబెట్టమంటలా. జస్ట్ మీరు పేర్లు ఇవ్వండి చాలు, 118 పేర్లు నాకు ఒక లెటర్లో రాసి ఇవ్వండి చాలు. నేను మీ చేత ప్రమాణ స్వీకారం చేయిస్తాను. ఆ తర్వాత 2-3 రోజుల్లో మీరు అసెంబ్లీ పెట్టేసుకోండి, అసెంబ్లీలో బలపరీక్ష పెట్టేసుకోండి. నెగ్గితే ప్రాసెస్ ప్రకారం ముందుకెళ్తాం, నెగ్గకపోతే ప్రాసెస్ ప్రకారం నేను కూడా ముందుకెళ్తానని చెప్పేసి క్లియర్గా చెప్పాడు. దీన్ని పట్టుకొని గవర్నర్ తిట్టడం, బూతులు తిట్టడం, చర్వల పలవ చేయటం అని చెప్పేసి ఇది చేసే ప్రయత్నం. ఇదే విజయ్ గవర్నర్ పిలిచేంత వరకు ఆగితే ఈ పరిస్థితి ఉండేది కాదు, ఇంత గొడవ గందరగోళం ఉండేది కాదు. ఇదే విజయ్ పొలోమని గవర్నర్ దగ్గరకు పోకుండా ఇప్పుడు ఏ రకంగా అయితే ఆల్రెడీ కాంగ్రెస్ మద్దతు సంపాదించాడు, ఆ తర్వాత ఇప్పుడు తాజాగా కమ్యూనిస్ట్ పార్టీలు సిపిఐ, సిపిఎం, సికేఎస్ అనుకుంటా 3 పార్టీలు మొత్తం ఇప్పుడు తాజాగా 3 పార్టీల మద్దతు, విసికే. సో వాళ్ళు కూడా వాళ్ళకి ఆ 3 పార్టీలకి 3 రాళ్ళు 6 సీట్లు, కాంగ్రెస్కి 5 సీట్లు ఉన్నాయి. ఎలాగో వీళ్ళకి 107 సీట్ల బలం ఉంది కాబట్టి మొత్తానికి 118 సంఖ్యాబలం కరెక్ట్గా సరిపోతుంది. ఎందుకంటే 108 గెలిచినా విజయ్ 2 చోట్ల గెలిచాడు కాబట్టి అది టెక్నికల్గా 107 కింద వస్తుంది. ఇదే ప్రయత్నం ముందు చేసి అంటే సిపిఎంని, సిపిఐని, ఆ మిగిలిన పార్టీలను కూడా కలుపుకొని వాళ్ళందరూ తమకు మద్దతు ప్రకటిస్తున్నట్టుగా అందరి లేఖలు పట్టుకొని వాళ్ళందరిని తీసుకొని కనుక పోయినట్టయితే పరిస్థితి వేరేలా ఉండేది. సో మొత్తానికి రాజకీయంగా పరిణతి లేకపోవటం, రాజకీయంగా అనుభవం లేకపోవటం అనేది ఇక్కడ ప్రధానంగా విజయ్కి గందరగోళానికి గురి చేసింది, విజయ్ని అభాసు పాలు చేసింది. ఒక రకంగా విజయ్ విమర్శలు ఎదుర్కోవడానికి కూడా కారణమైంది. సో ఇప్పుడు రేపటి రోజున కూడా విమర్శలు ఖచ్చితంగా వస్తాయి. ఇప్పుడు మీ పార్టీ, మీకు కూటమిలో ఉన్నటువంటి కాంగ్రెస్ కానీ, సిపిఎం కానీ, సిపిఐ కానీ, విసికే కానీ ఇవన్నీ మీకు వ్యతిరేకంగా మన ఎన్నికల్లో పోరాడాయి, మీకు వ్యతిరేకంగా వేరే వాళ్ళతో కూటమిలో ఉన్నాయి, వాళ్ళతో సీట్లు పంచుకున్నాయి, వాళ్ళ ఓట్లతో గెలిచాయి. మరి వాళ్ళందరినీ చీల్చి నీ దగ్గరకు తెచ్చుకొని ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నావు, ఇది ఎక్కడ న్యాయం అని చెప్పేసి రేపు అంటారు. సరే, న్యాయాన్యాయాల సంగతి, రాజకీయంగా శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు, ఈ తీరుని కాసేపు పక్కన పెడదాం. తెలివిగా వ్యవహరించి ముందే వీళ్ళందరినీ కూటమిగా చేసుకొని, లేదంటే కూటమి అయ్యేంత వరకు, బలం వచ్చేంత వరకు వెయిట్ చేస్తే ఈ గందరగోళం ఉండేది కాదు. లేదా గవర్నర్ దగ్గరికి తాను ముందు వెళ్లకుండా గవర్నర్ పిలిచేంత వరకు వెయిట్ చేస్తే ఈ ఇబ్బంది ఉండేది కాదు. గవర్నర్ ఏమంటాడు, హార్స్ ట్రేడింగ్ అయిపోతుంది అని చెప్పేసి. సో ఇప్పుడు కూడా ఒక రకంగా హార్స్ ట్రేడింగే. ఇక్కడ గవర్నర్ తీరు ఎందుకు అనుమానాస్పదం, ఎందుకు అభాసు పాలైంది, ఎందుకు విమర్శల పాలైందంటే, ఇక్కడ టీవీకే విజయ్కి 108 సీట్లు వచ్చాయి, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉంది కదా ఆ పార్టీ. అదే 108 సీట్లు బీజేపీకి వచ్చినట్టయితే గవర్నర్ పిలవకుండా ఉండేవాడా, గవర్నర్ ఆహ్వానించకుండా ఉండేవాడా? ఖచ్చితంగా ఆహ్వానించేవాడు. కాంగ్రెస్తో చేతులు కలిపారనేటటువంటి కారణంతో ఇబ్బందులు పెట్టాలని చెప్పేసి గవర్నర్ ద్వారా కేంద్ర ప్రభుత్వం నాటకం ఆడుతోందనేది ఒక రకంగా విమర్శలకు కారణమైంది, ఒక రకంగా స్పష్టంగా కూడా అయిపోయిందన్నమాట. సో గవర్నర్ని పూర్తిగా తిట్టడానికి లేదు, అలానే గవర్నర్ చర్యల్ని అనుమానించకుండా ఉండటానికి లేదు. అట్ ద సేమ్ టైం విజయ్ కూడా కాస్త రాజకీయ పరిణతితోటి, కాస్త ఓర్పుతోటి ఆలోచించి వ్యవహరించి ముందుగానే మద్దతు కూడగట్టుకుని ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఈ రకంగా ఇబ్బందులు పడి హాపసోపాలు పడాల్సినటువంటి రాజకీయ పరిణతి లేకుండా పోయింది అతనికి. తొలి అడిగే తడబాట అని చెప్పేసి విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే వచ్చేది కాదు. ఇది ఈ కేసు ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, కొంత వేచి చూసే ధోరణి, మద్దతు కూడగట్టుకొని, అంటే గవర్నర్ చేతిలో బంతి పెట్టేసి వాళ్ళు అష్టం వచ్చినట్టుగా బంతిని కాలుతో తన్నేసేటువంటి ఛాన్స్ వాళ్ళకి ఇవ్వకుండా ముందుగానే అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకొని రెడీగా ఉంటే చచ్చినట్టుగా గవర్నర్ కూడా దారిలోకి వస్తాడు. ఆ పని చేయకుండా దొరికింది కదా ఒక కత్తి, నేను గాల్లో దిప్పుతాను అంటే పప్పులు ఉడకు. కత్తి ఒక్కటే సరిపోతే ఇంకా చాలా చాలా ఆయుధాలు కావాలి. అది ఇక రెండో పాయింట్, ఇందాక నేను చెప్పినట్టుగా పాపం వైసీపీ వాళ్ళ నోట్లో ఇంత మట్టిగడ్డ పోసాడు. వాళ్ళు ఏమంటారు, మా వల్లే గెలిచాడనే థియరీ ఒక పక్క సింగిల్ సింహంగా పోలుస్తున్నారు విజయ్ని. ఇప్పుడు విజయ్ నేను సింగిల్ సింహం కాదురా బాబు అని చెప్పేసి 4 పార్టీలతో జత కట్టాడు. మరి దీన్ని ఏమందాం, కాంగ్రెస్ పార్టీ, సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీ, వికేసి పార్టీ వీళ్ళందరితో జత కట్టాడు.
వీళ్ళందరితో కలిసి రేపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాడు. ఇంకెక్కడ సింగిల్ సింహం, ఇంకెక్కడ ఇది, ఇంకెక్కడ కథ. అంటే పొత్తు పెట్టుకోవటమే తప్పు, పొత్తు పెట్టుకోవటమే నేరం, పొత్తు పెట్టుకోవటమే పాపం అనేటటువంటి వైసీపీ మనస్తత్వానికి దీన్ని పోల్చి చూస్తే క్లియర్గా అర్థమైపోతుంది కదా. మరి మాకు ఎవరితో పొత్తు లేదు, మాలాగే విజయ్ కూడా, జగన్లాగే విజయ్ కూడా ఎక్కడ జగన్లాగా లేడు కదా. మరి ఇప్పుడు ఏం చేస్తారు? ఆ తెరిచిన వాళ్ళు ఎలా మూసుకుంటారు? మట్టి కొట్టినట్టేగా. ఇదే కాదు, ఇంతటితో పోలా. రేపటి రోజున తమిళనాడులో అనేక రకాల ఎలక్షన్స్ జరుగుతాయి. లోకల్ బాడీ ఎలక్షన్స్, ఎంపీటీసీ ఎలక్షన్స్, జడ్పీటీసీ ఎలక్షన్స్ ఒక పక్క, మున్సిపల్ ఎలక్షన్స్ జరుగుతాయి, పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి, లోక్సభ ఎన్నికలు జరుగుతాయి, ఆ తర్వాత రాజ్యసభ ఎన్నికలు జరుగుతాయి. బహుశా అక్కడ శాసనమండలి లేదనుకుంటున్నాడు, సబ్జెక్ట్ టు కరెక్షన్. లేకపోతే ఓకే, ఉంటే ఆ ఎన్నికలు కూడా జరుగుతాయి. ఇప్పుడు ఈ ఎన్నికలు, నేను చెప్పినటువంటి ఈ 5-6 ఎన్నికలు ఏది జరిగినా, ఎప్పుడు జరిగినా సరే విజయ్ సింగిల్ కాదు. వాళ్ళందరితో కలిసి బరిలోకి దిగాలి, వాళ్ళందరికీ సీట్లు ఇవ్వాలి, వాళ్ళందరికీ తన పార్టీ ఓట్లు కూడా వేయాలి, లేదా వాళ్ళ ఓట్లు కూడా తను తీసుకోవాలి, వాళ్ళకు కూడా వాడు కోరినన్ని సీట్లు ఇవ్వాలి, కోరినన్ని స్థానాలు ఇవ్వాలి. రేపటి రోజున మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయి, అన్ని వార్డుల్లో విజయ్ పోటీ చేయలేడు కదా. ఆ తర్వాత లోక్సభ ఎన్నికలు జరుగుతాయి, అన్ని స్థానాలు సింగిల్గా, ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేసినట్టుగా సింగిల్గా అన్ని స్థానాలు తను పోటీ చేయలేడు కదా. సిపిఎంకి కొన్ని ఇవ్వాలి, సిపిఐకి కొన్ని ఇవ్వాలి, కాంగ్రెస్కి కొన్ని ఇవ్వాలి, వికేసీ పార్టీకి కొన్ని ఇవ్వాలి. వాళ్ళని దగ్గర నుండి గెలిపించాలి, కావాలంటే వాళ్ళకి ఆర్థిక వనరులు సర్దాలి. ఇన్ని వ్యవహారాలు, ఇన్ని ఖాతాలు, ఇన్ని కమామిషులు ఉంటాయి. మరి ఇంకెక్కడ సింగిల్? రేపు నెక్స్ట్ 5 ఏళ్ల తర్వాత మళ్ళీ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కూడా వీళ్ళందరినీ జట్టు కట్టుకునే పోవాలి. వీళ్ళలో ఎవరికి కోపం వచ్చినా, ఎవరికి అలకొచ్చినా, ఎవరికి ఏమొచ్చినా సరే ఆ ప్రభుత్వం టక్కన అక్కడే కూలిపోద్ది. వాళ్ళను బుజ్జగిస్తూ, ఓదారుస్తూ, ఇప్పుడు వచ్చిన అందరికీ మంత్రి పదవులు అంట. సిపిఎంకి మంత్రి పదవి, సిపిఐకి మంత్రి పదవి, కాంగ్రెస్కి మంత్రి పదవి, మిగతా పార్టీకి మంత్రి పదవి, ఇంకేమైనా కొత్తగా వేరే పార్టీలు రేపటి రోజున వస్తే వాటికి కూడా మంత్రి పదవులు ఇవ్వాలి. చచ్చి చెడి అందరికీ మంత్రి పదవులు ఇచ్చుకుంటూ, అందరికీ చేసుకుంటూ వ్యవహారం సాగించాలి. వాళ్ళకి సీట్లు ఇవ్వాలి, వాళ్ళతో కలిసి ఎన్నికలు నడవాలి. వాళ్ళు డిఎంకే పక్షాన ఉండి తనకు వ్యతిరేకంగా మొన్న పోరాడారనేటటువంటి చేదు నిజాన్ని మర్చిపోయి వాళ్ళతో సఖ్యంగా చైర్లు పంచుకోవాలి. మరి ఇంకెక్కడ సింగిల్ సింహం, ఇంకెక్కడ సింగిల్, ఇంకెక్కడ జగన్మోహన్ రెడ్డి తరహా, ఇంకెక్కడ ఆరాధనీ భావన? అంటే దీన్ని బట్టుకు నిన్నటిదాకా మీరు రాత్రికి రాత్రి పైకెత్తారు కదా, ఇప్పుడు ఇలా కుప్పగొలుస్తారా? విజయ్ ఇలాంటాడా అని చెప్పేసి మీరే మళ్ళీ మాట్లాడతారు. ఈ దేశంలో పొత్తులనేవి కొత్త కాదు. ఈ దేశంలో మీ పార్టీ ఉండకముందు పొత్తులున్నాయి, మీ పార్టీ వచ్చిన తర్వాత ఉన్నాయి, మీ పార్టీ రేపు పోయిన తర్వాత కూడా ఉంటాయి, తరతరాలకి ఉంటాయి. అది పొత్తులు అనేవి ప్రజాస్వామ్యంలో ఆమోదయోగ్యం, అది రాజ్యాంగబద్ధం. గవర్నర్ కూడా పొత్తు పెట్టుకొని బరిలోకి దిగారా, పెట్టుకోకుండా బరిలోకి దిగారా, ఒకవేళ గెలిచిన తర్వాత, ఎన్నికలు అయిపోయిన తర్వాత మన పొత్తులు పెట్టుకుని ఇన్ని పరిణామాలను చూసి డిసైడ్ చేసుకుంటా. అలాంటిది పొత్తులే పాపం అన్నట్టుగా సింగిల్ సింహాలు అని చెప్పేసి ఎలివేషన్లు ఇచ్చుకుంటూ ఏమైంది? ఇప్పుడు ఆ ఎలివేషన్లు కాస్త ఇప్పుడు ఏమైపోయినాయి? ఇక్కడ చంద్రబాబు నాయుడు జనసేన బీజేపీతో మాత్రమే కలిశాడు, ఇక్కడ విజయ్ 4 పార్టీలతో కలిశాడు. రేపు ఇంకేమన్నా పార్టీలు వస్తే వాటితో కూడా కలుస్తాడు, తప్పదు. ఎందుకంటే బొటాబొటి మెజార్టీయే, మ్యాజిక్ ఫిగర్ ఎంత ఉండాలో అంతే ఉంది. ఎవరికి కోపం వచ్చినా ప్రభుత్వం పడిపోద్ది. కాబట్టి ఇంకా కొత్త వాళ్ళు వచ్చినా కానీ కలుపుకోవాలి. మరి అలాంటప్పుడు ఇంకా సింగిల్ సింహాలు, సింగిల్ కథ, ఈ డైలాగులు ఇవన్నీ ఎక్కడ? అలానే విజయ్ తప్పు చేస్తున్నాడని కాదు, పొత్తు అనేది రాజ్యాంగబద్ధం, చట్టబద్ధం, ధర్మబద్ధం అయినప్పుడు బోడి ఒక పార్టీ ఏదో వ్యతిరేకించినంత మాత్రాన, వద్దనుకున్నంత మాత్రాన అదేం తప్పు అయిపోదు. కాకపోతే ఆ కారణంగా మీరు ఎత్తారు కదా, ఇప్పుడు మీ నోట్లోనే మట్టి కొట్టాడు. ఇది వ్యవహారం. సో ఈ 2 అంశాల పట్ల మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయం ఏంటని నాకు కమెంట్ రూపంలో తెలపండి. అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి 10 మందికి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మన ఛానల్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.